పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గురించి ఎక్కడ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, లేదంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. అసలు తెలుగు పరిశ్రమ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు కేసులు, కోర్టులు, జైళ్ళు ఏం జరగబోతుంది? నిజంగా జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు కృష్ణసూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గత కొన్ని నెలల నుంచి మనం చూసాం, నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు, కేసులు అయ్యాయి, కోర్టు వరకు వెళ్ళారు. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇష్యూస్, కేసులు, ఇప్పుడు కోర్టులు. ప్రజెంట్ అల్లు అర్జున్ గారు ఒక్క రోజులోనే అరెస్టు, జైలు, బెయిలు, రిలీజ్. అసలు ఏంటి ఇండస్ట్రీకి ఎప్పుడూ లేని విధంగా ఇంత గడ్డు పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు? మీరు గమనిస్తే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని గ్రహచారాలు, కొన్ని గ్రహాలు విశేషమైన స్థానాల్లో ఉన్నప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ అంటే, లేదు కళారంగం అంటే, సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఏ కళారంగమైనా తులారాశి స్వాతి నక్షత్రం తీసుకుంటాం. దానికి అష్టమ స్థానంలో గురుడు సంచారం, అది కూడా వక్రించి నడుస్తున్నాడు ప్రస్తుతం. ఈ వక్ర సంచారం అయిన కారణం చేత విపరీత ఫలితాలు వస్తున్నాయి. దాని మీద ప్రభావం అనేది చాలా విపరీతమైనటువంటి ధోరణిలో, అంటే సినిమా గురించి మాట్లాడుకోవాలి, హిట్ అనో, బాగా వచ్చినాయనో, సినిమా పోయిందనో, చాలా విపరీతమైన నాశనో మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ విజయవంతమైన సినిమాకి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు దాని యొక్క ఆస్వాదించలేకపోతున్నారు. ఆ విజయాన్ని సహజంగా ఏంటి, విజయం జరిగిందనుకోండి, విజయయాత్రను లేకుంటే వచ్చేసి అన్ని రకాలుగా చేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కథానాయకులు, నాయకులు, లేదంటే ఆర్టిస్టులు బయటికి రావడం, ఒక రకంగా వచ్చేసి ప్రచారం కోసం అనుకోండి, సక్సెస్ మీట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ జరిగేవి. కానీ ఏంటంటే ఒక చిన్న సంఘటన పూర్తి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీనికి ఏంటంటే ఒకటి కుజస్తంభం ఒక కారణం చెప్పచ్చు. కుజుడు 1977లో ఒక రాశిలో సంభించాడు, కర్కాటకంలో. 1977 తర్వాత ప్రతి 2 సంవత్సరాలకో సంవత్సరాలకో కుజస్తంభన జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ 1977 తర్వాత 2024లోనే కుజస్తంభన జరిగింది. అది ఒక 8 నెలలు 9 నెలల కాలం పాటు కుజుడు స్తంభించున్నాడు. ఇంకా జూన్ వరకు ఉన్నాడు. జూన్ వరకు వచ్చే 2020 జూన్ వరకు. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తిగత జాతకాలు కనుక గమనిస్తున్నట్టయితే, మీరు అడిగిన వ్యక్తుల్లోనే కొంతమందికి ఏలినాడు శని పూర్తి అవ్వలేదు, పూర్తయ్యే స్టేజ్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు. అలానే కొంతమంది వ్యక్తుల్లో దశ ఛిద్రం, దశ మార్పు, గురు మహర్దశ నుంచి శని మహర్దశ ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైన తర్వాత 3 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది ఇస్తుంది. ఎవరికంటారు పర్టికులర్? అల్లు అర్జున్ గారి జాతకంలో ఇప్పుడు ఆయనకి శని దశ ప్రారంభమవుతుంది. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అలానే వచ్చేసి కొంతమంది వ్యక్తిగత జాతకాలు గమనించుకున్నట్టయితే అది ఒక రకమైనటువంటి బలీయమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కష్ట పరిస్థితులు. దానికి కారణం వాళ్ళ జాతకంలోనే ఉంటుంది. అలానే అంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి అయిన వాళ్ళు కాకటం కాకతాళీయం కూడా అవుతుంది. ఒకే రకమైన వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొంతకాలం ఎలక్షన్ జరుగుతున్నాయండి, మనం మాట్లాడుకునేది రాజకీయ నాయకుల గురించే మాట్లాడతాం. ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు గెలిచినోడి గురించి మాట్లాడుతుంటారు, ఓడినోళ్ళ గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమైందంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నక్షత్రం వేదిలో ఉండడంతో ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఏదో రూపమైనటువంటి ఒక రకమైన జనాల్లో నోళ్ళల్లో నానుతున్నారు. ఒక రకంగా మంచిగా కాదు, ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ పరిశ్రమ, సినీ పరిశ్రమ ఏ గ్రహానికి, ఏ రాశికి ఎక్కువగా లింక్ అయి ఉంటుంది? తులారాశి అండి, స్వాతి నక్షత్రం తులారాశి. శుక్రగ్రహానికి సంబంధించింది, కళలకు శుక్రుడు అధిపతి. అలానే చంద్రుడి యొక్క ప్రభావం. ఈ 2 గ్రహాలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగతమైన కానీ ఇండస్ట్రీకి సంబంధించిన హిట్స్ ఉంటాయి కొన్ని, అవి రావడానికి కూడా ఈ రకమైన పరిస్థితులు దోహదపడతాయి. చంద్రుడు అదేవిధంగా ఇప్పుడు భారీ హిట్ వచ్చింది కదా పుష్ప 2, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని హిట్ వచ్చింది కదా. పుష్ప 1 ఎక్స్పెక్ట్ చేయని హిట్ అంటే ఓకే, కానీ పుష్ప 2 దానికి కంటిన్యూషనే కదా. ఓకే, ఒక రకంగా పుష్ప 1 కోట్ల వరకు వచ్చింది. పుష్ప అనేది ఒకటి, అది ఊహించని విజయం అందుకుంది. ఆ సమయం గమనించండి, మీకు గురుబలం అనుకూలంగా ఉండటంతో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు సినిమా ముఖ్యంగా దేశవ్యాప్తంగా కల్కి కావచ్చు, పుష్ప కావచ్చు, లేకపోతే వచ్చేసి హనుమాన్ కావచ్చు, ఏదైనా సరే 100 కోట్లలోనే మాట్లాడుకున్నారుగా. ఇవన్నీ ఏంటంటే అప్పుడు గురుబలం అనుకూలంగా ఉంది, ఆడింది ఆట, పాటింది పాట అయింది, ఎదురు లేకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు గురుడు వేదలోకి వెళ్ళాడో, గురుడు వేద వీళ్ళ మీద ఉండేసరికి ఆర్థికంగా విజయం వచ్చినా కూడా, ఎందుకంటే షష్ఠస్థానాధిపతిగా అష్టమంలో ఉన్నటువంటి గురుడు కొంత తులారాశికి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు, డబ్బులు ఇస్తున్నాడు, కానీ వచ్చే పేరు బొట్టల
సంతోషం లేదు. సంతోషం లేదు. దానివల్ల ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, 100 కోట్లు వస్తున్నాయి, కానీ కానీ బయటగా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. పరిస్థితి లేదు. ఏదైనా ఎంతసేపు చూసుకున్నా వచ్చేసి నువ్వు లోపల లోపల ఎంతసేపు ఆనందం పడగలుగుతారు, అలాంటి పరిస్థితి. అలానే పరిశ్రమ అంతా కూడా ఏకమైంది. అల్లు అర్జున్ గారిని పరామర్శించారు. అసలు ఎప్పుడూ జరగని విధంగా ఆయన ఇంటికి అందరూ ఒకే రోజున వెంటబడ్డారు. అసలు ఒక మాట చెప్పాలంటే అండి, తనేదో తన సినిమా రిలీజ్ అవుతుందని ఆనందంలో ఉన్న పరిస్థితుల్లో కాకతాళీయంగా జరిగినటువంటి తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటన తన జీవితాన్ని ఇవాళ ఇటు అటు తేల్చే విధమైనటువంటి తీవ్రస్థాయి ఫలితానికి కారణమవుతుంది. అంటే రాజకీయాలకి ముడిపెట్టేసింది ఒక రకంగా చెప్పాలంటే. రాజకీయాల ప్రమేయం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా, దాని వెనక వేరే కారణం అని, ఇంకో కారణం అని, రకరకాలుగా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అంతకుముందు ఎన్నికలకు ముందు, ఏపీలో ఎన్నికలకు ముందు నంద్యాల పోయి వచ్చినప్పటి నుంచి, ఆ ప్రచారానికి పోయి వచ్చినప్పటి నుంచి ఆయన సినిమాకు కూడా రాజకీయాలు ముడిపెడుతూనే ఉన్నారు. సో ఒక పార్టీ ఓన్ చేసుకుంది, ఒక పార్టీ వ్యతిరేకించింది, కొంతమంది ఫ్యాన్స్ డివైడ్ అయ్యారు, రకరకాల చర్చ నడిచింది. మీకు తెలిసింది. కుటుంబంలో కూడా అంతర్గతంగా కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. ఇవన్నీ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇదంతా కూడా జాతకరీత్యా జరిగిందంటారా? ఇప్పుడు ఒక దశ ఇవాళ వరకు మీరు గురుమహర్దశ ప్రారంభమైన మొదల దగ్గర నుంచి గమనించినట్లయితే ఒక సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, ఒక సినిమా హిట్, దానికంటే పెద్ద హిట్, దానికంటే పెద్ద హిట్, అలా 16 సంవత్సరాల గురుదశలో కంటిన్యూస్గా యోగం చూసుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్ గారు. అంటే సినిమా పోయినా కూడా కలెక్షన్ పరంగా అది వాళ్ళకి గ్రాఫ్ తగ్గలేదు. గ్రాఫ్ తగ్గలేదు. ఎప్పుడైతే ఇప్పుడు దశ మారిందో ఒక్కసారిగా కింద పడేసినట్టేగా. డబ్బులు వచ్చినాయి, కానీ వ్యక్తిగత ప్రతిష్టకు కానివ్వండి, ఇలాంటి ఒక రకమైన భయంకరమైనటువంటి భయానక వాతావరణం క్రియేట్ అయిందిగా చుట్టూ. దీనికి కారణం దశ మార్పు. దశ మార్పులో ఇది ప్రారంభంగా ఒక హెచ్చరికగా తీసుకున్నట్లయితే దాన్ని సరి చేసుకోవచ్చు. ఏం చేస్తాడు అనేది దానికి పోతే ఏం చేస్తాడో ఆయన చూపెడతాడు. సో ఎప్పటి వరకు ఉంది? 3 సంవత్సరాలు 3 రోజులు. 3 సంవత్సరాలు 3 రోజుల కాలం. అంటే ఆల్మోస్ట్ 2027 ఎండ్ వరకు కూడా ఉండొచ్చు. ఈలోపు పుష్పాత్రి కూడా వచ్చేస్తుంది. మరి వస్తుందో లేకుంటే దాని పరిస్థితులు ఏమైనా ఇంకేమైనా ఆలస్యం అవుతాయో, అలాంటి పరిస్థితులు కూడా ఛాన్స్ ఉంటుందంట. సరే, ఓకే. మరి మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి కుటుంబం, ఆయనది ధనిష్ట నక్షత్రం అండి. దానికి శని వేదలో ఉన్నాడు. దాంట్లో శని చివరిలో కాబట్టి వెళ్తూ వెళ్తూ ఒక రకమైనటువంటి ఇబ్బందిను, ఒక సమస్యకు ఒక ముగింపు ఇచ్చేటువంటి పరిస్థితుల కింద చెప్పచ్చు. అంటే ఇక్కడ గురువుగారు ఫ్యామిలీకి ఇంటర్నల్గా ఏదో నడుస్తున్నాయి. ఆ మధ్యలో అక్కడికి మీడియా వెళ్ళడం, జర్నలిస్ట్ మీద ఆయన అటాక్ చేయడం, అతనికి సీనియర్ బాగా సర్జరీ కూడా బాగా సీరియస్ ఇదైంది. ఆ తర్వాత నేరుగా ఆయన హాస్పిటల్కు రావడం, ఆయన కూడా ఏదో అపాలజీ చెప్పడం, తర్వాత ఇవన్నీ కూడా జరిగాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఇష్యూ తిరిగి ఇటువైపు టర్న్ అవ్వడానికి అది కూడా ఒక ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏనంటారా నిజంగా? ఆయనకు వ్యక్తిగతంగా కొంత గ్రహ సంచారంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇక్కడ మీడియా పరంగా గాయపడిన వ్యక్తికి ఏముందో తెలియదు. కాకపోతే ఎవరైనా సరే ఒక పరిధి దాటి వెళ్ళేసరికి కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొన్నారు. దాంతో వచ్చేసి ఇప్పుడు మోహన్ బాబు గారు అయినా సరే కుటుంబ విషయాలు లోపలే పరిష్కరించుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు, మీడియా దృష్టికి వచ్చేది కాదు, మీడియా వెళ్ళాల్సి వచ్చేది కాదు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే ఒక పరిధి అతిక్రమించేసరికి ఏదైనా సరే కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశం కావచ్చు, లేదంటే పరిస్థితుల ప్రాబల్యం కావచ్చు, అక్కడ అనుకోని సంఘటనకు కారణమైనాయి. అది ఏంటంటే ఆయన జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుకోవచ్చు. ఒక రకంగా శని చివరికి వచ్చాడు. మకర రాశి, కుంభరాశి వాళ్ళకి శని యొక్క వేదం ఉంది, దానివల్ల ఇబ్బంది. అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కారణం కింద చెప్పచ్చు. అందుకే ఆయన మీద కేసులు రావడం కానీ 100% ఖచ్చితంగా దాంతో ఉంది. సో కోర్టు కూడా కొట్టి వేయడం కానీ ఇదంతా కూడా చూస్తే మనం బెయిల్ సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకుంటే మన పరిధిలోని విషయం కాదు అది. నా పరిధి దాటి నేను మాట్లాడకూడదు కదా. తర్వాత ఇక నాగార్జున గారికి ఫస్ట్ అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాగార్జున గారి గొడవ వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా వచ్చేసేసి గ్రహస్థితులు కానివ్వండి, లేదంటే ఆయన జాతకానికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు అంతేకాకుండా కుటుంబ రీత్యా కానివ్వండి, లేదంటే వచ్చేసి ఆ నాగ చైతన్య గారి వ్యక్తిగత జీవితం కానీ, అఖిల్ గారు ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జరగడం, అఖిల్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి, నాగార్జున గారికి ఆస్తిపరంగా జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ ఆయన జీవితంలో కొంత ఇబ్బందికరమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని చెప్పచ్చు. ఆయన జన్మకుండల ప్రకారం ఆయనకు కొంచెం రాశి ప్రకారం కొంత ఇబ్బంది ఉన్నది. ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ ఎప్పుడైతే గురుడు మళ్ళీ మిథునంలోకి వెళ్తాడు అంటే 2025 జూన్ తర్వాత కొంచెం మళ్ళీ ఇబ్బందులు కనబడుతున్నాయి ఆయన దాంట్లో. ఇదేంటంటే అంటే వ్యక్తిగత జాతకానికి గోచారమే, కానీ ఒక్కొక్కసారి చాలా తీవ్రమైన ప్రభావం చూపెడుతుంటుంది. అష్టమ స్థానంలో ఉండేటువంటి చటగ్రహాలు కానివ్వండి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు కానివ్వండి, ద్వాదశాష్టమ జన్మస్థో శన్యంగారకో గురువు కురవంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుష్యనం అని చెప్పి విపరీతమైన ధన నష్టంతో కూడా చనిపోయిన దానికంటే ఎక్కువ నష్టం కొన్ని సందర్భాలు. అలానే ప్రాణ నష్టం
లేదంటే విపరీతమైన అనారోగ్యాలు, వీటికి కారణమైనటువంటి గోచార గ్రహస్థితులు అంటాం. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే వ్యక్తిని తనకేవైతే బలాలు అనుకుంటారో ఆ బలాలను బలహీనమైనటువంటి స్థితిగా మారుస్తాయి. ఇప్పుడు పరిశ్రమకు సంబంధించి జాతక రీత్యా ఏదన్నా ప్రతికూలంగా ఉందంటారా? వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతకం వల్ల ఇదంతా నడుస్తుందంటారా? పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడితే పరిశ్రమకు సంబంధించింది అనుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి.